హాయ్ అండి. ఈరోజు ఏపీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈరోజు నుంచి జూలై 15 నుంచి మనకి ఏంటంటే ఫ్రీ గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ముందుగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ముందు ఈరోజు ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈరోజు మనకి కేంద్ర కార్మిక అలాగే ఉపాధి శాఖ మంత్రి అయినటువంటి మనకి మాండవీయ గారు ఏం చేశారంటే హైదరాబాద్లో ఒక సదస్సుకైతే నిర్వహించి అందులో మాట్లాడారు. అది మనకి ఏంటంటే టీయూఎఫ్ సదస్సు అయితే మనకి ఇక్కడ జరుగుతుంది. 2026లో భాగంగా మనకి 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం టీయూఎఫ్ ఇది ఎన్నోదంటే మనకి 15వదండి. బ్రిక్స్ సదస్సు అయితే జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ ఫోరం అనేటటువంటిది ఇది దేనికంటే మనకి సమాజంలో ఉండేటటువంటి అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క బ్రిక్స్ కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో మనకి ఉపయోగపడుతున్నాయి. దాదాపుగా ఇదేంటంటే ఎకానమీ పరంగా అవ్వచ్చు, జీడిపి పరంగా చూడొచ్చు. మనకి దాదాపు ఒక 50% ఇక్కడి నుంచి అయితే మనకి ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. అందులోని భాగంగా ముఖ్యంగా ఉమెన్స్కి, మహిళలకైతే ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఈ యొక్క విభాగంలో మనకి ఇచ్చారనమాట. ఈసారి మనకి థీమ్ ఏంటంటే స్థిరత్వం, ఆవిష్కరణలు, అలాగే సహకారం, సుస్థిరత, వీటి కోసం మనం సమాజాన్ని నిర్మించాలి అని ఈసారి థీమ్ అయితే ఇస్తున్నారనమాట. ఇందులోని భాగంగా మనకి నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి సదస్సులు. అలాగే మనకి ఇది ఒక 3 రోజులు అయితే మనకి జరుగుతాయండి. బ్రిక్స్ మనకు తెలుసు, బ్రెజిల్, అలాగే రష్యా, అలాగే ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇలా మనకి 5 దేశాలు అయితే సదస్సుగా. ఇందులో ఏ సదస్సు అంటే అందులోని భాగంగా మనకి టీయూఎఫ్ అనమాట, ట్రేడ్ యూనియన్ ఫోరం బ్రిక్స్ సదస్సు 2026 ఆతిథ్యం అనేటటువంటిది మనకి హైదరాబాద్ ఇచ్చింది. అలాగే ఇందులో దాదాపుగా మనకి భారతీయ కార్మిక సంఘాలు అవ్వచ్చు 70 మంది ప్రతినిధులు అయితే పాల్గొన్నారు. అలాగే మనకి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది అని మాండవీయ గారు అయితే చెప్పారనమాట. కేంద్ర ఉపాధి కార్మిక శాఖ మంత్రి అయినటువంటి మాండవీయ గారు చెప్పారు మనకి. అలాగే మనకి ఇందులో దాదాపు ఈ 2 రోజుల్లో, వచ్చే 2 రోజులు 15, 16 కూడా మనకి ఈ యొక్క సదస్సు అయితే జరుగుతుంది. ఈ సదస్సులో మెయిన్గా మనకి ఏంటంటే సార్వత్రిక సామాజిక భద్రత, అందరికీ ప్రయోజనాల వర్తింపు, సహజయుత సాంకేతికత, బాధ్యతాయుత ఏఐ, అలాగే భవిష్యత్ ఉపాధి అవకాశాల దిశగా నైపుణ్యాభివృద్ధి, మారుతున్న పని వ్యవస్థలో మహిళలు, ఇవి 4 అనమాట. ఈ 4 యొక్క స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసి ఏవి సరైనవి అని అడుగుతాడు. ఈ 4 స్టేట్మెంట్ల పైన ఈ యొక్క 14, 15, 16లో మనకి సదస్సు అయితే జరుగుతుంది అని మనకి ఇక్కడ మాండవీయ గారు అయితే చెప్పారనమాట. ముఖ్యంగా మహిళల గురించి ఇచ్చారు కాబట్టి మనకి ఈ యొక్క కొటేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆల్రెడీ మనం అనుకున్న విధంగానే అయితే పొడిగించారు 24 వరకు. ఈసీ అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసిందండి. సవరించిన షెడ్యూల్ చూసుకుంటే టోటల్గా మనకి జూలై 24 వరకు ఏడ్ చేయాలంటే బిఎల్ఓస్ అందరూ కూడా వెళ్ళి ఏవైతే ఎమ్యూనరేషన్ పత్రాలు అయితే ఉన్నాయో అవన్నీ పంపిణీ చేసి ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలు, అలాగే నింపినటువంటి పత్రాలు కూడా ఇవన్నీ సేకరణ జరగాలన్నమాట. జరిగి మనకు ఆ సంబంధిత సచివాలయంలో మనకి ఏంటంటే డిజిటలైజేషన్ ప్రాసెస్ కూడా చెయ్యాలి 24వ తారీఖు వరకు. తర్వాత ఏం చేస్తామంటే ఆ వచ్చినటువంటి డిజిటలైజేషన్ పత్రాలు బట్టి పోలింగ్ కేంద్రాలు అనేటటువంటిది హేతుబద్ధీకరణ జరుగుతుందన్నమాట. అలాగే 31 వరకు ఏం చేస్తామంటే ఓటర్ల జాబితా అనేది తయారవుతుంది, అది విడుదల చేస్తాం 31కి. మరి 31 నుంచి ఆగస్టు 30 వరకు ఏం చేస్తామంటే మనం ఏవైనా ఓటర్లలో నుంచి ఏవైనా మనకి
సమస్యలు వస్తే యొక్క సమస్యలను పరిష్కరించడానికి మనకి అవకాశం కూడా ప్రజలకు కల్పిస్తారనమాట. ఏవైనా అభ్యంతరాలు స్వీకరిస్తారనమాట. వాటర్లో ఒకళ్ళు తగ్గినా ఒకళ్ళు పెరిగినా, ఏవైనా నమోదు ప్రక్రియలో ఏవైనా అవకతవకలు జరిగినా, క్యాండిడేట్ యొక్క పేరు కానీ అడ్రస్ కానీ తప్పుపడినా, అలాగే ఇటువంటివి చిన్న చిన్న పొరపాట్లు కూడా మనకి ఆగస్టు 30 వరకు అవకాశం అనేటటువంటిది దొరుకుతుంది. మరి 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఏం చేస్తామంటే నోటీస్ దశ అనమాట. ఇవన్నీ టోటల్గా అందరివి అభ్యంతరాల స్వీకరణ జరిగిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఓటర్ల జాబితా రిలీజ్ చేయడమే ఉందన్నమాట. అక్టోబర్ 3 కల్లా మనకి ఓటర్ల జాబితా అనేటటువంటిది రిలీజ్ కూడా చేస్తాం. ఇది షెడ్యూల్ అయితే మనకి ఇచ్చారనమాట. ప్రత్యేక సమగ్ర సవరణ గురించి చెప్పుకుంటే ఇది మెయిన్ మన యొక్క ఇంటెన్షన్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకి ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ నుంచి నెలవారీ ఆర్థిక నివేదిక కూడా రిలీజ్ చేస్తాము. తద్వారా ఏం జరుగుతుందంటే మనం ఎక్కడ వెనుకబాటుతనంలో ఉన్నాము, ఏ రంగాల ఆర్థిక అభివృద్ధి అనేటటువంటి ఆగింది, అన్ని రంగాలని అవలోకనం చేసుకొని మనం ముందుకెళ్ళడానికి ఒక అవకాశంగా మార్చుకోవచ్చు సవాలుని అని మనకి నెలవారీ ఆర్థిక నివేదిక కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. జూన్కి సంబంధించి మనకి ఆర్థిక నివేదిక అయితే రిలీజ్ చేశారు. జూన్కి సంబంధించి మనకి ఆర్థిక నివేదిక అయితే రిలీజ్ చేశారండి. ఆ యొక్క ఆర్థిక నివేదికలో మనకి ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం అనేటటువంటిది ఆర్థికాభివృద్ధిలో పర్వాలేదు, ముందే ఉంది అని మనకు తెలుస్తుంది అనమాట. ఏంటి వ్యయం అనేటటువంటిది తగ్గించారు, అంటే ప్రభుత్వం చేసేటటువంటి వ్యయం తగ్గించారు. అలాగే అన్ని రంగాల యొక్క అభివృద్ధి బాగానే ఉంది అని ఈ యొక్క ఆర్థిక నివేదిక బట్టి తెలుసుకోవచ్చు అనమాట. అదే ఏ రంగాలు వెనుకబడతనంలో ఉన్నాయో ఆ రంగాలకి సీఎం అనేటటువంటి వారు ఏంటంటే మనకి సూచనలు అయితే చేశారనమాట. ముఖ్యంగా విమానయాన రంగం అనేటటువంటి కొంచెం వెనుకబడతనం ఉంది, లోపించిందని చెప్తున్నారు. ఇది కూడా మనం ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా ఒకసారి చూద్దాం. ఓకేనండి. ఇదిగోండి ఆ బుక్ కూడా చూపిస్తున్నారనమాట. ఈ గవర్నెన్స్ అనేది సంబంధించి మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అలాగే ఏంటి ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా మనం చూసుకుంటే ఒక్కొక్క రంగం గురించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించాలని చెప్తున్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహక లభించినట్లయితే అభివృద్ధి రంగంలో మనం ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో అని చెప్తున్నారు. అలాగే 2026 జూన్కి సంబంధించి నివేదిక ఇచ్చారు, అది ఒకసారి మనం చూద్దామన్నమాట. అయితే జిఎస్టీ కలెక్షన్స్ అయితే ఈసారి బాగానే ఉన్నాయి. జూన్లో కిందిటి జూన్తో పోల్చుకుంటే ఈసారి బాగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. అలాగే జిఎస్టీ వసూళ్లు బాగానే ఉన్నాయి. ఎంఎస్ఎంఈ సెక్టార్ కూడా బాగానే మనకి పెర్ఫార్మెన్స్ అనేటటువంటిది చేసిందని ఇక్కడ చెప్తున్నారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మనకి బాగానే ఉందని చెప్తున్నారు. ఒక్కొక్కటి ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి 1 by 1 చూద్దాం, ఎందుకంటే బిట్ల రూపంలో మనకు అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ టెర్మినాలజీస్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో చెప్పుకున్నాం. ఓకేనా. ఒకసారి మన ఛానల్స్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి, ఛానల్లో మనకి ఉంటుంది. ఓకేనా. టెర్మినాలజీ అనేటటువంటిది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వ్యయం అనేటటువంటిది రెవెన్యూ వ్యయంలో తగ్గుదల అంటే రాబడి బాగానే ఉంది, రెవెన్యూ వ్యయం అనమాట. వ్యయం అంటే ఏంటి? ఖర్చు పెట్టేది. ఎవరు ఖర్చు పెట్టేది? ప్రభుత్వం ఖర్చు పెట్టేది. అటువంటిది తగ్గుదల అనేటటువంటిది కనిపిస్తుంది. రాబడి బాగానే ఉంది, ఇది గుడ్ సైన్ కింద చెప్పొచ్చు. రాష్ట్రంలో జూన్ 26 ఓకేనా, జూన్ నెలకు సంబంధించి ఎంత పన్నులు రాబడి వచ్చిందనికంటే మనకి 8,600 పైచిలుకు కోట్లు అయితే వచ్చింది రాష్ట్రానికి. మనకి ఒక జూన్ నెలలో 8,608 కోట్లు అయితే వచ్చింది. మరి దేశానికి సరాసరి ఎంత వస్తుంది? మనకి 2 లక్షల కోట్ల దాకా మనకి పన్నులు అనేటటువంటివి పన్నుల రూపంలో రాబడి వస్తుంది అనమాట. మనకి రాష్ట్రానికైతే 8,600 కోట్లు అయితే వచ్చిందండి. ఓకేనా. అయితే ఇదే జూన్తో పోల్చుకుంటే, గత ఏడాది జూన్తో పోల్చుకుంటే
మనకి ఎంత శాతం అంటే దాదాపు 18.2% అనేటటువంటిది అధికంగా రాబడి నమోదైందని చెప్తున్నారు. ఈ స్టాటిస్టిక్స్ మనకి ఇంపార్టెంట్. ఈసారి మనకి ఎంత వచ్చింది? 8,608 కోట్లయితే వచ్చింది. కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే 18.2% అయితే మనకి ఎక్కువగా నమోదైంది అని చెప్తున్నారనమాట. ఓకేనండి. అలాగే మనకి పన్నేతర రాబడి కూడా బాగానే ఉంది అని చెప్తున్నాం. ఎంత వచ్చింది పన్నేతర రాబడి మనకి? 535 కోట్లయితే వచ్చింది. ఏంటి పన్నేతర రాబడులు అంటే మనం అక్కడ చెప్పుకున్నాం. పన్నుతో రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి పన్నుల రూపంలో కాకుండా ఇంకొక రూపంలో మనకి వచ్చేటటువంటి రాబడి. అంటే ప్రభుత్వానికి ఉండేటటువంటి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, చిన్న చిన్న సెక్యూరిటీస్ ద్వారా, అమ్మడం ద్వారా వచ్చేటటువంటి వ్యయం అనమాట. ఆ పన్నేతర రాబడి అనమాట. దాన్నే మనం పన్నేతర రాబడి కింద మనం చెప్తామన్నమాట. దాని ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వానికి ఉండేటటువంటి భూములు అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, దాన్ని ఉపసంహరించడం వల్ల మనకి 500 కోట్లు అయితే వచ్చింది. ఇది కూడా బాగానే ఉంది. కిందటి నెల జూన్తో పోల్చుకుంటే 17.7% అయితే ఎక్కువగా నమోదైతే చేసాం. ఇదే ఇంపార్టెంట్. ఎకానమీ అంటే ఎక్కడి నుంచో ఇవ్వడం మనకి, ఇవే ఇస్తాడనమాట. కానీ మనం ఏం చేస్తామంటే స్టాటిక్ చదువుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ చదువుకొని వెళ్ళిపోతాము. అందులో నుంచి మనకి ఏమీ రాదనమాట. 10% వస్తుంది. తక్కిన 90% ఇదే ఇస్తాడు. ఇవి మాత్రం విడిచిపెడతాం. 24 అవర్స్ ఏం చేస్తామంటే మనం బుక్స్ చదువుకుంటూ కూర్చుంటాం. ఆటోమేటిక్గా మన ర్యాంక్ అనేటటువంటిది వెనకబాటుతనం అయిపోతుంది. ఇది మనం గుర్తించాలి. ఈ స్టాటిక్స్ ఇవి చదవాలన్నమాట. అప్డేటెడ్వి చదవాలి. ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక నివేదిక మనం చదవాలి. ఇందులో నుంచే 10% బిట్లు అనేటటువంటివి వస్తాయి. ఎగ్జామ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ ఒకటి మనం ఏం చూసాం? పన్నుల రాబడి చూసాం. 8,600 కోట్లయితే వచ్చింది. గత జూన్తో పోల్చుకుంటే ఈసారి మనకి 18% పైగా అధికంగా లాభం అయితే వచ్చిందని చెప్తున్నారు. అలాగే పన్నేతర రాబడి 535 కోట్లయితే వచ్చింది. ఇది కూడా మంచిదే. 17% పైగా, 17.7% పైగా నమోదైతే చేశాము అని చెప్తున్నారు. ఈ రెండు గుడ్ సైన్స్ కింద మనం చెప్పొచ్చు. అలాగే రెవెన్యూ పరిస్థితి కూడా బాగానే ఉంది. పబ్లిక్ ఫైనాన్స్ అలాగే రెవెన్యూ పరిస్థితి కూడా మనకి బాగానే ఉంది. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటిది తక్కువగా ఉంది, రాబడి ఎక్కువగా ఉంది. మనం 5 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు వస్తుంది కాబట్టి, అంటే దాని అర్థం ఏమిటి? రెవెన్యూ పరిస్థితి అనేది బాగానే ఉంది, ద్రవ్య సామర్థ్యం కూడా బాగానే ఉంది అని చెప్తుంది ఈ నివేదిక. అయితే ఇదే సమయంలో మనం రెవెన్యూ వ్యయం కిందటి సంవత్సరం జూన్తో పోల్చుకుంటే 8% అయితే తగ్గింది అనమాట. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటిది ప్రజల మీద ఖర్చు పెట్టేటటువంటిది ఏంటంటే 8% తగ్గింది, పర్వాలేదనమాట. ప్రస్తుతానికైతే తగ్గిందని చెప్తున్నారు. ఇది ద్రవ్య స్థిరత్వానికి మనకి పునాది అనేటటువంటిది వేసిందని చెప్పుకోవచ్చు మనం. అలాగే కిందిటి ఆధార్ చూసుకుంటే మూలధన వ్యయం అనేటటువంటిది 33% తగ్గింది. ఇది గుడ్ సైన్ అయితే కాదు. ఎందుకంటే మూలధన వ్యయం అంటే ఏమిటి? మనకి రోడ్లు అవ్వచ్చు, భవనాలు అవ్వచ్చు, అలాగే మనకి ఓడరేవులు అవ్వచ్చు, పోర్టులు అవే కదా, అలా ఇటువంటివి అనమాట. ఇటువంటి మౌలిక వసతుల మీద మనం ఖర్చు పెట్టేటటువంటి సొమ్మునే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మనకి మూలధన వ్యయం అనేటటువంటిది అంటామన్నమాట. పెట్టుబడులు అనేటటువంటివి వీటి మీద పెట్టాలి. ఈ పెట్టుబడి ఎక్కువ శాతం ఉంటే రాష్ట్రం అనేటటువంటి అభివృద్ధి పథంలో ముందుకు నడవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇది 33% తగ్గింది అంటున్నాము. ఒక నెలే కాబట్టి పర్వాలేదు. మరుసటి వచ్చేటువంటి నెలలో మనం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనిపించాలని ఆ అధికారులకు చెప్తున్నారనమాట. 33% అయితే తగ్గింది. ఏది? పెట్టుబడుల్లో మూలధన వ్యయం అయితే తగ్గిందని చెప్తున్నాం అన్నమాట. వీటి మీద ఖర్చు చేసేటటువంటిది తగ్గింది అని చెప్తున్నాం 33%. ఈ కీ పాయింట్స్ మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం ఆ అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో క్రాక్ చేయడానికి. అలాగే జిఎస్టీ చూసుకోండి, 3,151 కోట్లు అయితే వచ్చింది మనకి జిఎస్టీ గత నెలలో జూన్లో. మరి 2025-26 దాంతో పోల్చుకుంటే కిందటిసారి జూన్ కన్నా మనం చూసుకుంటే
21% అయితే మనకి అధికంగా నమోదైంది. పర్వాలేదు. ఈ స్టాటిస్టిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ప్రతి నెల మనకి స్టాటిస్టిక్స్ వస్తాయి కాబట్టి ఒకసారి నెంబర్స్ అటు ఇటు మారినా మనకి ఈ యొక్క పదాలు అనేటటువంటి రోజు నానుతూ ఉంటాయన్నమాట. ఆటోమేటిక్గా ఇటువంటిది ఆ ఎగ్జామ్లో ఈ టెర్మినాలజీ ఇచ్చిన అటెంప్ట్ చేయండి మనం చేయొచ్చు అనమాట. అలాగే మనకి ఇలా మనకు ప్రతిదీ అనేటటువంటిది ఇస్తున్నారనమాట. అలాగే ఈ ఏడాది మనం చూసుకుంటే జనవరి టు మార్చి మనం చూసుకుంటే 137% అనేటటువంటిది రుణ వితరణ అనేటటువంటిది పెరిగింది అని చెప్తున్నారు. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనండి. ఇదంతా ఏంటి ఔటర్ వ్యూ పబ్లిక్ ఫైనాన్స్. అలాగే పారిశ్రామిక రంగంలో ఒకసారి వృద్ధి చూసుకుందాం. ఎంఎస్ఎంఈ సెక్టర్ చూసుకుంటే ఈసారి బాగానే ఉందన్నమాట. 49,000 కోట్లు పైగా మనం ఇక్కడ చూసుకుంటే 49,000 కోట్లకు పైగా విలువైన యూనిట్లు అయితే నెలకొల్పాం. మంచిదే, ఇది గుడ్ సైన్ కింద పోల్చొచ్చు. అంటే దాదాపుగా 40% అయితే అధికంగా ఉన్నామన్నమాట కిందిటి జూన్తో పోల్చుకుంటే. ఇంతవరకు ఏం చేసామంటే ఇన్ని పెట్టుబడులను ఆకర్షించాం, 158,000 కోట్లు. అలాగే 2025తో పోల్చుకుంటే 12% అయితే అధికంగా ఉన్నాం. ఇవే మనం పెట్టుకోవాలి. ద్రవ్యోల్బణం పైన కూడా మనకి దృష్టి అవసరము అని చెప్తున్నారు. ఎందుకంటే పార్టిసిపేషన్ రేట్ అనేటటువంటిది ఎప్పుడు ఎక్కువగా ఉండాలి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ LFPR ఇంపార్టెంట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటటువంటిది ఎప్పుడు ఎక్కువగా ఉండాలన్నమాట. శ్రామికుల భాగస్వామ్యం ఇక్కడ మనం చూసుకుంటే జనవరి నుంచి మార్చికి 57% అయితే ఉందన్నమాట. అదే కిందిటి ఏడాదితో పోలిస్తే 7% ఎక్కువగానే ఉంది. మే నెలలో చూసుకుంటే మనకి ద్రవ్యోల్బణం అనేటటువంటిది పెరిగిందనమాట. గత సంవత్సరం మే నెలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మే నెల ద్రవ్యోల్బణం పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎందుకంటే వానలు అనేటటువంటివి పడట్లేదు. అలాగే జాగ్రఫికల్గా మనకి వార్స్ అయితే నడుస్తున్నాయి. అలాగే టారిఫ్స్ అయితే ఎక్కువగా విధిస్తున్నారు. అలాగే దేశం అనేటటువంటి ఎగుమతులు అనేటటువంటి ఎక్కువగా జరగట్లేదన్నమాట. ఇవన్నీ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో ఏమవుతుంది, ధరలు అనేటటువంటివి పెరుగుదల అనేటటువంటివి నమోదయ్యింది. కాబట్టి దీని మీద మనం దృష్టి సారించాలి అని ఈ నివేదిక చెప్తుంది అనమాట. ద్రవ్యోల్బణం అంటే ఏమిటండి? ద్రవ్యోల్బణం అంటే కనీస నిత్యావసర వస్తువుల వినియోగ వ్యయ పరిమాణమే మనకి ద్రవ్యోల్బణం అంటామన్నమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే నిరంతరంగా వస్తువుల యొక్క సేవలు ధరల్లో మార్పు రావడం, అంటే స్వల్ప మార్పు రావడం, పెరగడం, దాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాము. దానికి ప్రభుత్వం అనేటటువంటిది కోసలోటు ఉపయోగించి లేదా కోస విధానాన్ని ఉపయోగించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఆర్బీఐ కూడా మానిటరింగ్ పాలసీస్ని అమలు చేసి ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం అనేటటువంటిది చేస్తుంది. ద్రవ్య సరఫరా అనేటటువంటిది తగ్గించడానికి చేస్తుంది. అది మనకి ద్రవ్యోల్బణం కాన్సెప్ట్లో వస్తుంది. వాహనాల రిజిస్ట్రేషన్స్ అయితే బాగానే ఉన్నాయి అని చెప్తున్నది ఈ యొక్క నివేదిక. ఏప్రిల్ జూన్ నుంచి తీసుకుంటే 3 మంత్స్కి కొత్తగా మనకి 33,234 వాహనాలు అయితే మనకి నమోదయ్యాయి. ఇది మంచిదే. 51% అయితే వృద్ధి సాధించామన్నమాట కింది సంవత్సరంతో పోలిస్తే. పర్యాటకుల సంఖ్య కూడా మనకి 22% పెరిగింది ఏప్రిల్ మే జూన్ చూసుకుంటే. అన్ని రంగాలు బాగానే ఉన్నాయి. ఓకేనండి. విదేశీ పర్యాటకుల సంఖ్యలో మనకు ఇందాక చెప్పుకున్నాం కదా, విమానయాన సంస్థ అనేటటువంటిది విదేశీ పర్యాటకం తగ్గింది అని చెప్పాం. ఇదిగోండి ఇక్కడ మనకి ఇచ్చాడు. 22% తగ్గుదల అయితే నమోదైంది. దీని మీద మనకి దృష్టి సారించండి అని చెప్తున్నారు. అలాగే విమాన ప్రయాణికుల సంఖ్య అనేటటువంటిది తగ్గిందనమాట. ఎందుకు తగ్గిందంటే ఈ యొక్క జాగ్రఫికల్ కండిషన్లో భాగంగా ప్రజలు ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట, విదేశీ ప్రయాణాలు చేయట్లేదు, అందుకే తగ్గిందనమాట విమానయాన రంగం అనేటటువంటిది. ఇంకొక 2 రంగాలు మనం చూసుకుంటే కూరగాయలు, ఇదేంటి రిటైల్ ద్రవ్యోల్బణం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అలాగే మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇవి కూడా మనకి ద్రవ్యోల్బణాన్ని కొలడానికి కొలమానాలు అనమాట. అలాగే రీసెంట్గా ఏం చేసిందంటే మనకి కేంద్రం కూడా సేవా రంగాన్ని కొలవడానికి ఒక పరికరము లేదా సూచి అయితే తీసుకొచ్చింది అనమాట. సేవా రంగము సూచి అంటాం దాన్ని. అది కూడా చూద్దాం తర్వాత.
అయితే ఇక్కడ చూడండి, కూరగాయల ఉత్పత్తిలో పెరుగుదల నమోదైంది. ఎందుకు? రేట్లు అనేటటువంటివి పెరుగుతున్నాయి కాబట్టి రైతులు అవ్వచ్చు, ఉత్పత్తిదారులు అవ్వచ్చు, ఉత్పత్తిని పెంచారనమాట. ఏప్రిల్, మే, జూన్ చూసుకుంటే 27 లక్షల టన్నులు అనేటటువంటిది ఉత్పత్తి జరిగింది. అయితే ఇదే సమయంలో మనం చూసుకుంటే 43% ఎక్కువ అనమాట. కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఏప్రిల్, మే, జూన్ నెలలో ఉత్పత్తి బాగానే బాగుంది. అలాగే మిరప ఉత్పత్తి 17% తగ్గింది. ఓకేనండి, ఎందుకంటే ఈసారి వానలు బాగా లేవు. ఏప్రిల్, మే, జూన్ లేవు అనమాట, అందువల్ల తగ్గింది. నూనె గింజల ఉత్పత్తి కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే మనకి 2,43,000 టన్నులుగా నమోదైంది. అంతకుముందు ఖరీఫ్తో పోలిస్తే తగ్గింది అనమాట. ఏదైనా ఈ సంవత్సరం కూరగాయల ఉత్పత్తి బాగానే ఉంది, కానీ ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మనకి నూనె గింజల ఉత్పత్తి అవ్వచ్చు, అలాగే ఈ యొక్క పప్పు ధాన్యాల ఉత్పత్తి అవ్వచ్చు, కొంచెం తగ్గింది అనమాట. అలాగే ఇవన్నీ మన ఆక్వా రంగం పుంజుకుంటుంది. ఇప్పుడు సముద్రయానానికి తిరిగి ఉంటుంది మనకి. చేపల ఉత్పత్తులు అయితే 32%, రొయ్యల ఉత్పత్తులు అయితే 28% అయితే మనకి నమోదైతే జరిగింది. ఇది మంచి పద్ధతే. జాతీయ సగటుతో పోల్చుకుంటే మన సగటు అనేటటువంటిది బాగానే ఉంది. జిఎస్టిపి ఓకేనండి, ఇది బాగానే మనం పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాము. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటటువంటిది అని చెప్తున్నారు ఇక్కడ. 24లో చూసుకుంటే 24-25 దేశంలో ఎంత వృద్ధి నమోదైంది? 6.5. ఇవే అడుగుతాడు మనకి. దేశంలో జీడిపి ఎంత నమోదైంది? 24-25కి మనకి 6.5. అదే మనదెంత? 8.3. మంచిగా నమోదు చేశామని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర సగటు తీసుకుంటే 25-26 జాతీయ సగటు 7. ఓకేనండి, 24-25లో అయితే ఎంత శాతం? 6.5. రాష్ట్రం అయితే ఎంత శాతం? మరి 25-26 తీసుకోండి. 25-26 తీసుకుంటే దేశం అయితే 7.4, రాష్ట్రం అయితే 9.9. బాగానే ఉంది. అదే 25-26 రెండో త్రైమాసికం చూసుకుంటే అన్ని రంగాలు కలుపుకొని మనకి 10.7 అయితే నమోదైంది అనమాట. 25-26 ఏది? రెండో త్రైమాసికం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, అది మొదటి త్రైమాసికం. రెండో త్రైమాసికం అంటే ఏప్రిల్, మే, జూన్, అక్కడ మనకి 10.7 అయితే నమోదైంది. ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఎంత పెర్ఫార్మెన్స్ చేసింది 24-25లో అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎంత పెర్ఫార్మెన్స్ చేసింది? 6.5 వృద్ధి. మరి 25-26లో ఎంత నమోదు చేసింది? 7.4. ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అదే సమయంలో మన రాష్ట్రం కూడా ఎంత నమోదు చేసిందో గుర్తుంచుకోవాలి. ఇందులో 24-25లో అయితే 8.3%, అదే 25-26లో అయితే మనకి చూసుకుంటే 9.9%. ఇవి గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచో బిట్లు అడగడు, ఇవే మనకు అడుగుతాడనమాట. ఓకేనండి, ఇలా ప్రతిదాన్ని మనం కూలంకషంగా చర్చించుకోవాలి. ఒక దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకోవాలి. నెక్స్ట్, ప్రతిసారి ఇది మనం చూస్తున్నా 23-24 ఆ మధ్యలో మనం 6వ విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అనేటటువంటిది చేస్తున్నాం. 15 ఏళ్ళు లేదా అంతకుమించి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు చూసుకుంటూ పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, సిగరెట్లు పరిస్థితి ఎలా ఉంది, కాలుస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ చూస్తున్నాం. పురుషుల్లో అయితే 36% అయితే ఉంది, అదే స్త్రీల్లో అయితే 8% అయితే ఉన్నదనమాట. ఏది? ఎన్నో గణాంక సర్వే ఇది? జాతీయ ఆరోగ్య సర్వే. 6వ జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఎవరు నెంబర్ 1లో ఉన్నారు? అలవాటు ఈ పొగాకు ఎంతమంది పడ్డారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కూడా 3వ స్థానంలో ఉందన్నమాట. పురుషులైతే 18% కాలుస్తున్నారు, స్త్రీలైతే 3.8% కాలుస్తున్నారు. ఇక్కడ సర్వే ఇంపార్టెంట్. ఎన్నో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అడుగుతాడు. 6వది, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకి. తరువాతది ఇంటర్నేషనల్ రిలేషన్స్, గ్రూప్ 1కి ఇంపార్టెంట్. గ్రూప్ 2లో ప్రిలిమ్స్ అయితే బిట్ అడుగుతాడు. ఏంటంటే రీసెంట్గా అమెరికాపై అనుమానాలు అనేటటువంటివి కలుగుతున్నాయి మనకు. ఎందుకంటే ఇది మన భారతదేశం అనుకుంటే ఇది అంతా మనకి తూర్పు లుక్ ఈస్ట్ పాలసీ మనమైతే నరేంద్ర మోదీ గారు అయితే అమలు చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇది హిందూ మహాసముద్రం అనమాట. అలా మరి కొంచెం పక్కకు వెళ్ళామనుకోండి, ఇది కొంచెం జూమ్ తగ్గించుతాం, ఓకేనా? మ్యాప్ మరి కొంచెం బాగుంటుంది. ఇది మనం
ఏపీ అనుకుంటే ఓకేనండి. ఇక్కడ మనకి ఆస్ట్రేలియా ఉంటే ఓకేనా, ఆస్ట్రేలియా ఇది పసిఫిక్ అనమాట. ఇదంతా పసిఫిక్ ఓషియన్ అనుకుందాం. ఇది పసిఫిక్ ఓకేనా, ఇది పసిఫిక్ ఓషియన్. ఇది ఇండియా. ఇక్కడ మనకి హిందూ మహాసముద్రం ఉంటుంది, ఇక్కడ పసిఫిక్ ఉంది. ఈ ప్రాంతం ఇంపార్టెంట్. హిందూ మహాసముద్రం, పసిఫిక్, ఈ రెండు కలిపి మనం ఏంటంటామంటే హిందూ పసిఫిక్ ఓషియన్ రీజియన్ అంటాం అనమాట. ఈ రీజియన్లో ఏం చేస్తుందంటే అమెరికా చైనా ఒకటైపోతున్నారని ఊహాగానాలు అయితే మనకి వస్తున్నాయన్నమాట. వీళ్ళు ఏంటంటే G2గా ఫార్మేషన్ అవుతున్నారనమాట. వీళ్ళిద్దరూ ఒకటయ్యేట విధంగా. ఇందులోని భాగంగా మనకి ఏంటంటే అమెరికా రీసెంట్గా ఏం చేసిందంటే ఈ హిందూ పసిఫిక్ రీజియన్ పేరు మార్చింది అనమాట. ఏంటంటే అమెరికా పసిఫిక్ రీజియన్గా మార్చుకుంది. ఆ యొక్క టెరిటోరియల్ యాక్ట్లో భాగంగా మనకి హిందూ పసిఫిక్ రీజియన్ అని ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మ్యాప్ మార్చారనమాట. అమెరికా లాగా వాళ్ళ కింద మార్చుకున్నారు. హిందూ పసిఫిక్ తీసేసి యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్గా మార్చారనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఆధిపత్యం గురించి, ఇక్కడ ఈ యొక్క ప్రాంతం దగ్గర ఆధిపత్యం గురించి వీళ్ళు చూస్తున్నారనమాట. ఇందులోని భాగంగా మోదీ ఏం చేశారంటే 3 విదేశీ పర్యటనలు అయితే చేశారు. ఇండోనేషియా, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 3 పర్యటనలు చేశారనమాట. ఈ 3 పర్యటనలు చేసే కంట ముందే జపాన్ ప్రధాని మనకి ఇక్కడ వచ్చారనమాట, తకాయిచి. ఆమె కూడా ఇక్కడికి వచ్చి మనకి ఏంటంటే కొన్ని ఒప్పందాలు అయితే మనకి జరిగాయి. సెక్యూరిటీస్ పరంగా, ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ పరంగా అవ్వచ్చు, అలాగే వాళ్ళ యొక్క సౌర విద్యుత్ ప్యానల్స్ ఇక్కడికి తెప్పించడం అవ్వచ్చు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, లేదా వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ఇటువంటివన్నీ జరిగాయి అన్నమాట. జపాన్తో సంబంధాలు ఇలా బలపరుచుకున్నాం. మరి ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ది ఇండోనేషియాతో ఏంటి సంబంధాలు అంటే మన దగ్గర ఉండేటటువంటి బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు అవ్వచ్చు, అలాగే అగ్ని, ఈ యొక్క క్షిపణుల్ని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట, ఎగుమతి చేస్తున్నాం. తద్వారా మనకి విదేశీ మారక ద్రవ్యం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే ఈ హిందూ పసిఫిక్ రీజియన్లో కూడా మన ప్రాబల్యం అనేటటువంటిది చాటుకోవచ్చు. తర్వాత ఏంటి, ఆస్ట్రేలియాతో ఏంటంటే క్రిటికల్ మినరల్స్, అలాగే యురేనియం, స్పేస్ గురించి మనం ఏంటంటే వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం న్యూక్లియర్ ఎనర్జీలో భాగంగా న్యూక్లియర్ ఎనర్జీ అణుశక్తిని కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. దానికి యురేనియం నిల్వలు అనేటటువంటివి కావాలన్నమాట. మన దగ్గర థోరియం ఉంది కానీ ఎక్కువగా యురేనియం నిల్వలు లేవు. అందుకనే యురేనియం నిల్వల గురించి, క్రిటికల్ ఎర్త్ మినరల్స్ గురించి ఆస్ట్రేలియాతో ఒప్పందాలు చేసుకున్నాం. తర్వాత న్యూజిలాండ్ వెళ్ళారు. ఈ న్యూజిలాండ్లో ఏంటంటే రక్షణ రంగం గురించి ఎక్కువగా మనం ఏమంటామంటే ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులోని భాగంగా ఏంటంటే 6 స్తంభాలు 6 పిల్లర్స్ అనేటటువంటివి 2030 కల్లా సాధించాలి అని న్యూజిలాండ్తో ఒప్పందాలు చేసుకున్నాం అనమాట. అందులో రాజకీయ దౌత్య సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక అభివృద్ధి ఇదొక రంగం ఉంది, అలాగే సాంకేతిక రంగం ఉంది. ఇలా మనకు 6 రంగాల్లో వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చేసుకున్నాం? వీటితో పాటు ఏంటంటే రీసెంట్గా మనం ద్వైపాక్షిక సంబంధాలే కాదు, త్రైపాక్షిక సంబంధాలు కూడా చేసుకుంటున్నాం. ఎవరితో? కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా, ఈ 3 కలిపి కూడా ఒక సంఘంగా ఏర్పడుతున్నాం. ఇందులో ఏం చేస్తున్నాం? అలాగే ఏఐకి సంబంధించి అవ్వచ్చు, అలాగే సాంకేతికత రంగంలో అవ్వచ్చు, అలాగే అణ్వాయుధాల షేరింగ్లు అవ్వచ్చు. ఈ యొక్క కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా త్రైపాక్షిక సంబంధాలు కూడా చేసుకున్నాం. ఇవన్నీ దేనికి తెలుపుతుందంటే హిందూ పసిఫిక్ రీజియన్ మీద భారతదేశం యొక్క ఆధిపత్య ధోరణి కాకుండా సామరస్య ధోరణిని మనం అనుసరిస్తున్నాం అన్నమాట. ఇదంతా దేనికి చెక్ పెట్టచ్చు అంటే అమెరికా, చైనాలకి మనం ఒక హింట్ ఇస్తున్నామన్నమాట. వాళ్ళకి ఆధిపత్య లోనవ్వకుండా భారతదేశం అనేటటువంటిది అన్ని రాష్ట్రాలు లేదా అన్ని దేశాల యొక్క సమైక్యని ఇక్కడ పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారు మోదీ గారు. అందులోని భాగంగా ఈ యొక్క పర్యటనలన్నీ ఒక వ్యూహాత్మకంగా జరిగాయి అని మనం ఈ ఆర్టికల్ గురించి చెప్పుకోవచ్చు. ఓకేనండి. సమ్మిళిత విద్యకి ప్రశస్తి అయితే పిల్లలు అనేటటువంటి వాళ్ళు స్కూల్లోని మనకి
చదువు అనేటటువంటిది నేర్చుకుంటారు. వాటితో పాటు ఉపాధ్యాయులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉన్నది అనేటటువంటిది కూడా చూడాలనమాట. ఇది మరొక బాధ్యతగా కాకుండా ఇది ఒక కర్తవ్యంగా భావించి ఈ యొక్క పని కూడా చెయ్యాలనమాట. దానికే మనకేంటంటే ప్రశస్త్ అనేటటువంటి యాప్‌ని మనకి రీసెంట్‌గా మనకి ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళైతే తెచ్చారనమాట. ప్రశస్త్ అంటే ఏంటంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అదే మనకి ప్రశస్త్ అని అంటామనమాట. ఇదేంటంటే సమ్మిళిత విద్య అనేటటువంటిది ప్రోత్సహిస్తుందనమాట. ఇదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఉపాధ్యాయులు ఇంతవరకు సాధారణ ఉపాధ్యాయులు అవ్వచ్చు, అలాగే రిసోర్స్ పర్సన్స్ అవ్వచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఇది మనం యాక్చువల్గా ఉపయోగించుకున్నారనమాట. దీన్నేంటంటే 21,00,000 మంది ఇంతవరకు మనకి డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. ఇంకా 8,00,000 మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారనమాట. ఇది ఓన్లీ ఉపాధ్యాయులకు కాకుండా ఇప్పుడు పిల్లలకు కూడా తీసుకొచ్చారు. ఇందులో ముందు లాగిన్ అయ్యే ముందు ఏం చేయాలంటే పాఠశాల ఉపాధ్యాయులు ముఖ్యంగా హెచ్ఎం అనమాట, హెడ్ మాస్టర్ ఏం చేయాలంటే యూడైస్ ప్లస్‌లో దీన్ని లింక్ చేయాలనమాట. ముందేంటంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటటువంటిది యూడైస్ ప్లస్‌లో మనకి ఆ యాప్‌లో లింక్ చేయాలనమాట పిల్లల్ని. కొత్తగా ఈ సంవత్సరం ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళని యూడైస్ ప్లస్‌తో లింక్ చేసి ప్రశస్త్‌కి కూడా లింక్ చేయాలి. ఈ యొక్క యూడైస్‌లో ముందు ఎందుకు లింక్ చేయాలంటే ఇది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. అది దాని యొక్క యూడైస్ ప్లస్ అంటే. ఇదేం తెలియజేస్తుందంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్ని ఇక్కడ మిళితం చేస్తుంది. రాష్ట్రం అంటే ఇక్కడ ఏంటంటే దేశమని, రాజ్యము అంటాం. అంటే అన్ని జిల్లాలలో ఉండేటటువంటి పిల్లల యొక్క సమగ్ర ఇది నివేదిక కింద మనం భావించవచ్చనమాట. తద్వారా అందరికీ ఇది యాక్సెస్ ఈజీగా లభిస్తుంది. ఇది ముందేంటంటే జూన్, జూలై మాసంలో మొదలవుతుంది. ఎవరైనా మనకి కనిపించారనుకోండి, కొంచెం ఏదైనా లోపంతో ఉన్నారనుకోండి, వెంటనే మనం గుర్తించాలనమాట. అది తల్లిదండ్రుల బాధ్యత కాదు, ఉపాధ్యాయులు కూడా బాధ్యత తీసుకోవాలని ఈ యాప్‌ని రూపొందించారనమాట ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు. ముందుగా జూన్, జూలైలో స్క్రీనింగ్ టెస్టులు చేస్తారనమాట పిల్లలకి. ఇంతమంది ఉన్నారని ఉపాధ్యాయులు మనకి నివేదిక ఇస్తారనమాట. ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఏంటంటే వాళ్ళ యొక్క స్థితిగతులు బట్టి వాళ్ళకొచ్చేటటువంటి లోపం బట్టి స్క్రీనింగ్ జరుగుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్ అయిపోయింది కదా! అక్టోబర్, నవంబర్ కల్లా ఈ యాప్‌లో మనకి ఈ డీటెయిల్స్ అప్‌లోడ్ చేస్తాం. తద్వారా అందరికీ యాక్సెస్ ఈజీగా దొరుకుతుంది అని చెప్తున్నామనమాట. ఇక్కడ ప్రశస్త్ అనే యాప్‌ని గుర్తుంచుకోండి. అలాగే మనకి యూడైస్ ప్లస్ అది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది అన్ని జిల్లాలని ఒకే దగ్గరికి తెస్తుందనమాట. అన్ని విద్యా సంస్థలు గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. అది మనం చూసుకోవాలి. ఇక్కడ బ్రిటన్ గురించి ఆర్టికల్ అయితే మనకు వచ్చిందండి. జూలై 15 ఈ రోజు నుంచి మనకి ఏంటంటే ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది అమల్లోకి వస్తుంది. ఈ రోజు నుంచే మనము మెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే హిస్టరీ, ఏపీ హిస్టరీ అనేటటువంటిది స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఓకేనా? అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైనా విద్యార్థులు మనకి యాస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఫ్రీగా మనకి ఈ యొక్క కంటెంట్ అనేటటువంటి దొరుకుతుంది, యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఓకేనండి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే బ్రిటన్తో మనకి ఇక నుంచి ఏమవుతుందంటే దాదాపు 90% పైగా ఉత్పత్తులు అనేటటువంటివి పన్ను లేకుండా, టారిఫ్స్ అనేటటువంటివి, సుంకాలు అనేటటువంటివి ఉండవన్నమాట. మనం స్వేచ్ఛాయుతంగా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు నుంచి అది మనకి జూలై 15 ఈ రోజు నుంచి మనకి అమలులోకి వచ్చిందని ఇక్కడ ఈ ఆర్టికల్ ఇచ్చారనమాట. తద్వారా ఏమవుతుంది, భారతదేశం యొక్క ఎగుమతులు అనేటటువంటి పెంచడానికి ఇది ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. జౌళి పరిశ్రమ అవ్వచ్చు, తోలు పరిశ్రమ అవ్వచ్చు, అలాగే లాజిస్టిక్స్ అవ్వచ్చు, అలాగే మనకి అన్ని రంగాలు, సేవా రంగం అవ్వచ్చు, ఇలా అన్ని రంగాలు కూడా భారతదేశం యొక్క ఎగుమతులని మనం పెంచుకోవడానికి ఇది ఒక సదవకాశము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దానికి సిద్ధంగా మనం ఉన్నామా లేదా అనేటటువంటిదే ఈ యొక్క ఆర్టికల్ చెప్తుందనమాట. వాళ్ళకి మనకి ఏంటంటే లోటు అనేటటువంటిది ఉందన్నమాట. వాణిజ్య లోటు అనేటటువంటిది ఉంది. ఏంటి వాణిజ్య లోటు అంటే మనం ఎగుమతి చేసేదానికన్నా వాళ్ళు మనకి ఎగుమతి చేసేదే ఎక్కువ అనమాట. ఓకేనా?
మనం 100 రూపాయలు వాళ్ళకి ఎగుమతి చేస్తే వాళ్ళు మనకి మనం వాళ్ళ నుంచి ఎంత దిగుమతి చేసుకుంటున్నామంటే 200 చేసుకుంటున్నాం. 100 రూపాయలు వాణిజ్య లోటుగా మనకిక్కడ ఉందన్నమాట. అంత తేడా ఇక్కడ ఉంది. దీన్ని మనం పూడించొచ్చు లేదా పూరించొచ్చు అనమాట. ఈ యొక్క ఆర్టికల్ అది చెప్తుంది. నెక్స్ట్ సంజీవని యాప్ గురించి కొత్తగా మనకి న్యూ కలెక్టర్ అయితే ఇక్కడ బాధ్యతలు అయితే సిఎస్గా నియమితులయ్యారండి వీరపాండ్యన్ గారు వైద్య ఆరోగ్య శాఖకి. అందులో భాగంగానే ఈయన సైన్ చేస్తున్నారు. ఈరోజు నుంచి ఛార్జ్ తీసుకుంటున్నారనమాట. ఈ ఆర్టికల్ ఎందుకు వేసానని తీసుకున్నామంటే ఇక్కడ మనం సంజీవని గురించి. ఏంటి సంజీవని యాప్ అంటే హాస్పిటల్లో జాయిన్ అప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్నీ కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా చేస్తాము. దానికి సంబంధించిందే ఈ యొక్క సంజీవని యాప్ అనమాట. అందుకే ఇది మనం తీసుకున్నాం. ఓకేనండి. అయితే 18 గిగావాట్లతో మేము 3 లక్షల కోట్ల వ్యయంతో జిందాల్ జేఎస్డబ్ల్యూ వారు అయితే అణు విద్యుత్ ప్లాంట్కి అయితే చూస్తున్నారు. దాదాపు మనకి అన్ని రాష్ట్రాలని పరిశీలిస్తున్నారన్నమాట, 9 రాష్ట్రాలను. అయితే ఆంధ్రప్రదేశ్తో సహా 9 రాష్ట్రాలు పరిశీలిస్తున్నారు. చూడాలి ఏ రాష్ట్రంలో వాళ్ళు పెడతారో. ఈ యొక్క 3 లక్షల కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్ అనేటటువంటిది 18 గిగావాట్లు అనమాట. మనం ఆల్రెడీ అనుకున్నాం 2047 కల్లా మనకి ఈ యొక్క అణుశక్తి ద్వారా న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం 100 గిగావాట్లని మనం ఉత్పత్తి చేయాలి టార్గెట్. అందులో వీళ్ళు 18 గిగావాట్లు ఉత్పత్తి చేస్తారని ముందుకొచ్చారు. ఓకేనండి. ఆ కోవలోనే ఈ యొక్క ఆర్టికల్ మనం తీసుకున్నాం. అయితే తొలి సేవ చూచి చెప్పాం కదా, ప్రభుత్వం అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సేవా రంగానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉందని సూచీలని దాదాపుగా 14 ఉపరంగాలని మిళితం చేసి మనకి సూచి అయితే విడుదల చేసింది అనమాట. ఇందులో మనం చూసుకుంటే ఐఎస్పి ఓకేనండి, ఇదే మనకి సేవా సూచి అంటామన్నమాట. ఇది 14 రంగాల ఉపరంగాలను కూడా తీసుకొని వాటిని కాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. అయితే ఇది 2 అంకెల వృద్ధి నమోదు చేసింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అన్ని రంగాలు చూసుకోండి, 14 ఉపరంగాలు, టోకు వాణిజ్యం అవ్వచ్చు, రిటైల్ రంగము, వసతి ఆహారము, ఇవన్నీ రంగాలకి మనకి 60% వెయిటేజ్ ఇచ్చారనమాట సేవా రంగంలో. మిగిలినవి రైల్వే, విమాన రవాణా ఇవి తీసిస్తే దాదాపుగా అన్నీ కూడా 2026 ఏప్రిల్లో సానుకూల వృద్ధి అయితే నమోదు చేశాయన్నమాట. దీనికి ప్రాతిపాదికంగా మనం ఏం తీసుకున్నామంటే బేస్ ఇయర్ కింద 24-25 తీసుకున్నామన్నమాట. మనం 2011-12 ఇంతవరకు మనం ప్రాతిపాదిక ఇయర్గా తీసుకున్నాము. దాన్ని రీసెంట్గా 22-23కి అయితే గవర్నమెంట్ చేంజ్ చేసింది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. తపాలా చరిత్రలో మనం రికార్డు అయితే సృష్టించామండి. ఏపీకి సంబంధించి దాదాపు మనం 100 అనుకుంటే 102 సాధించామన్నమాట లక్ష్యానికి. ఎందుకంటే 4000 కోట్లు అయితే మనకి ఆదాయం అయితే వచ్చింది అని మనకి ఇక్కడ కేంద్ర సహాయ మంత్రి అయితే మనకి చెప్తున్నారనమాట ఈయన. ఓకేనండి. భారత తపాలా చరిత్రలో చూసుకుంటే మనకి ఇక్కడ దాదాపు ఏంటంటే 4000 కోట్లు అయితే దాటాయి అనమాట. ఇండియన్ పోస్ట్ ఆదాయం పోస్టల్ ద్వారా మనకి అన్నీ కలుపుకుంటాయి అనమాట. 26-27 తీసుకోండి, ఈ సంవత్సరం 19,000 కోట్లు అయితే లక్ష్యం పెట్టుకున్నామన్నమాట. అందులోన తొలి త్రైమాసికంలోనే మనకి ఒక 5,000 కోట్లు వచ్చాయి. అయితే లక్ష్యంగా పెట్టుకోగా ఎంత 4,000 కోట్లు అయితే సాధించామన్నమాట. అంటే 22% కిందిటిసారితో పోల్చుకుంటే 22% అయితే మనము ఎక్కువగా నమోదు చేశామని చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ మనం తీసుకుంటే ఎంత వచ్చింది మనకి? దాదాపుగా 229 కోట్లు అయితే మనం టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ఎంత సాధించాం? 233 కోట్లు అయితే సాధించాం. ఇది కూడా ఇంపార్టెంటే. అందుకే 102 లక్ష్యం అయితే సాధించామన్నమాట. మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం? 229 పెట్టుకున్నాం. అయితే ఎంత వచ్చింది? 200 టార్గెట్ పెట్టుకుంటే మనకి ఎంత వచ్చిందండి? 233 కోట్లు అయితే వచ్చింది. అంటే 102% అయితే ఎక్కువగా నమోదైంది అనమాట. ఇదేంటి? రాష్ట్రానికి సంబంధించి, మన దేశానికి సంబంధించిన కూడా ఉంది కదా. అయితే దేశానికి ఎంత పెట్టుకున్నాం?
మనం 4,950 కోట్లు అయితే పెట్టుకున్నాం. ఎంత వచ్చింది? 4,000 కోట్లు అయితే వచ్చింది. కొంచెం తక్కువ నమోదైతే వచ్చిందనమాట. ఏది ఏమైనా కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే దేశానికి ఎక్కువే వచ్చింది. అది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదొక మంచి ఆర్టికల్. అయితే ఈ డబ్బులు ఎలా వచ్చాయి? 229 కోట్లు అయితే పెట్టుకున్నారు పోస్టల్ శాఖ ద్వారా. మరి 237 కోట్లు ఎలా వచ్చాయి? అది కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఆ యొక్క కాన్సెప్ట్ చూసుకుంటే పోస్టల్ శాఖ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పోస్టల్ పేమెంట్స్ అవ్వచ్చు. పోస్టల్ ద్వారా అన్ని రకాల సేవలు దాదాపు 25 సేవలు అయితే అందిస్తున్నాం అనమాట. బ్యాంక్స్ అయితే ఏవి అందిస్తున్నాయో వాణిజ్య బ్యాంకులు, అలాగే మనకి పోస్టల్ శాఖ ద్వారా కూడా మనం ఈ యొక్క అన్ని బెనిఫిట్స్ పొందవచ్చు అనమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్స్ అవ్వచ్చు. ఓకేనా, రికరింగ్ డిపాజిట్స్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు, నేషనల్ పెన్షన్స్ స్కీమ్స్ అవ్వచ్చు, అలాగే అందరికీ వడ్డీ రేట్లు ఇవన్నీ వాటి వల్ల కూడా మనకి రుణాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏంటి, పోస్టల్ ద్వారా మనకి ఆదాయాన్ని సమకూర్చాయన్నమాట. అది మనం ఈ యొక్క ఆర్టికల్లో చూసామన్నమాట. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రీ ఆఫ్ కంటెంట్. ఓకేనండి. గ్రూప్ 2 మెయిన్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరి ఛానల్ని గమనించండి, మన ఛానల్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. ఫుల్ సపోర్ట్ అయితే మన దగ్గర ఉంటుంది. ఓకేనా, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. ఓకేనా, ఇది ఒక మనకి మంచి సదావకాశం అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ.